ఫైర్, ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్. ఓకే. ర్యాపిడ్ ఫైర్ విత్ మన స్వీటెస్ట్ సత్యశ్రీ. ఓ థ్యాంక్ యూ, చెప్పండి. హౌ మచ్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్ రైట్ నౌ? ఓ మై గాడ్. అంటే మాకు జీరోలు అవసరం లేదు, ఓ ఫస్ట్ డిజిట్ చెప్పండి సార్. ఫస్ట్ 2-3 డిజిట్స్ చెప్పండి. 2-3 ఏం లేదు, 1 అంటే ఓకే. అంటే రీసెంట్గా మా నాన్నమ్మ గారు కూడా చనిపోయారు 2 months ago. సో దానికి కొద్దిగా అయ్యింది. సో ప్రస్తుతానికి 4-5 అంతే. సిఆరా, బిలియన్సా, మిలియన్? అంత లేదు. సరే బిలియన్ అంట. నెంబరే చెప్పమన్నారు మీరు, బిలియన్స్ అవి అంటే ఆవిడ తడబడ్డింది అంటే ఖచ్చితంగా బిలియన్. కాదు ర్యాపిడ్ అన్నారు మీరు. ఒక్క క్వశ్చన్కే మీకు ఛాన్స్, అర్థమవుతుందా? సరే ఇంకోటి నెక్స్ట్ వన్. నేను అడగాల, లేకపోతే మిమ్మల్ని ర్యాపిడ్? వద్దులేండి మేడం, దొరికిపోతాను. వితౌట్ టెల్లింగ్ యువర్ నేమ్ అండ్ ప్రొఫెషన్, హూ ఇస్ సత్యశ్రీ? అమ్మ కుచ్చి. అమ్మ కుచ్చి. మరి నాన్న ఏం చేసాడండి? నాన్న కుచ్చి కూడా నాన్న దగ్గర ఉన్నప్పుడు. ఓకే డన్. నెక్స్ట్, బాయ్ ఫ్రెండ్ ఉంటే స్మార్ట్గా ఉండాలా, రిచ్గా ఉండాలా? రెండు. ఎవరు స్మార్ట్ ఎవరికి కావాలి? రిచ్చే కావాలి నాకు. అంటే పట్ట ఉన్నా పర్లేదు. అలానేం కాదు, అప్పుడు ఎలాగో రిచ్ కాబట్టి నేను వెళ్ళిన తర్వాత మొత్తం డైట్ అంతా చేసేసి అది రెడీగా ఉండండి తెలుగు వాళ్ళంతా. స్మార్ట్ గా చేసుకుంటాను, ఎందుకంటే మనీ ఉంటే వీ కెన్ డూ ఎనీథింగ్ కదా. భగవాన్. అంటే అందరూ మీలాగా ఉండరు కదా, మీలాగా కావాలంటే కొద్దిగా కష్టం మాకు. మేడం నన్ను వేసుకోవద్దు మేడం. నిజంగా రామ్ లాగా ఉండాలని, రామే రావాలని కోరుకున్నా కానీ కష్టం. రిచ్ ఊహల్లో ఎలా ఉండాలా అని ఇమాజిన్, అంటే ఒక కొద్దిగా స్మైల్ చూడగానే ఆ కళ్ళు అట్రాక్టివ్. ఓ సారీ ర్యాపిడ్ కదా, ఓకే. మేడం నేను క్వశ్చనింగ్ చేస్తుంటే మీరు నన్ను ర్యాగింగ్ చేస్తారు. అయ్యో అలా ఏం లేదండి, అయ్యో మీ స్టూడియో, మీ ఛానల్. వాట్ ద ఫేవరెట్ కోట్ యూ ఫాలో ఇన్ యువర్ లైఫ్? డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీవన్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ డు ద బెస్ట్. చాలా ప్రాక్టికల్గా ఉన్నారు మీరు. అంతే, అలాగే ఉండాలి కదా. ఇప్పుడు ఎవరు లేరు ప్రాక్టికల్గా, మీరు లేరా? మేడం నేను వద్దా? హూ ఇస్ ద బెస్ట్ పర్సన్ రీసెంట్ టైమ్స్ మేడ్ యూ రియల్లీ హ్యాపీ అంటే ఏం చెప్తారు? ఎవరు లేరు అలా. ఎవరు లేరా? అంటే ఒక 1 yearలో, ఈ లాస్ట్ 1 yearలో, పాస్ట్ 1 yearలో మీకు పరిచయం అయ్యి బాగా మిమ్మల్ని హ్యాపీ చేసిన పర్సన్ ఎవరు మీ కెరీర్లో? అమ్మ అని చెప్పొద్దు. నిజంగా అమ్మనే. ఇంకా ఎవరు ఉన్నారు నాకు? మీ పేరు చెప్పానా? నిజంగా నన్ను హ్యాపీ చేయాలంటే చాలా కష్టం అది. సో ఎవరు లేరు, త్వరలో వస్తే చెప్తా ఖచ్చితంగా. మీకే మెసేజ్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో. మళ్ళీ ఈ ఒక్క వర్డ్ కోసం మళ్ళీ నేను స్టూడియోకి వచ్చి నేను చెప్తా. అప్పటికల్లా మీరు మంచి పాన్ ఇండియా సినిమాలు చేసేయండి. మంచి స్టార్ తో చేశానని ఫీల్ అవుతాను నేను. అంటే ఇప్పుడు స్టార్ తో చేసి, ఇప్పుడు మామూలు స్టార్, అప్పుడు మెగాస్టార్. వద్దు, మెగాస్టార్ చిరంజీవి గారే. అంతేనా? ఓకే. ఒక స్టార్ అంటే పాపులర్ మోస్ట్ వాంటెడ్ స్టార్ తో చేద్దాం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాగా చెప్తున్నారు మీరు. మీరు ఇప్పుడు స్టారే మేడం, అప్పుడైతే ఇంకా బాగుంటది కదా. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి చూస్తాం. ఓకే థ్యాంక్ యూ. సో అంటే ర్యాపిడ్ ఫైర్ లో ఒక చిన్నది, రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి నేను అడిగే క్వశ్చన్స్కి. 3 questions అడుగుతా. డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్? ఇప్పుడు ఇది చాలా, అసలు నేను ఒప్పుకోను. ఆహా నో. 3 questionలే నేను ఎక్కువ. నేను అసలు ఒప్పుకోను. దీని రాంగ్ ఆన్సర్ అంటే ఎస్ అని చెప్పాలి, అప్పుడు రైట్ ఆన్సర్ అని మీరు క్రియేట్ చేస్తే జనాలకు తెలుసు కదా మేడం, ప్రాక్టికల్ షో ఇది. చెప్పండి మేడం. ఇప్పుడు రాంగ్ ఆన్సర్, నాకు బాయ్ ఫ్రెండ్ యాక్చువల్లీ లేడు, బట్ రాంగ్ ఆన్సర్ కాబట్టి ఎస్. ఓకే ఎస్, అదిగోండి. నెక్స్ట్, డూ యూ హ్యావ్ షార్ట్ టెంపర్? యాక్చువల్లీ ఎస్ ఇది వరకు, బట్ ఇప్పుడు నో. రాంగ్ ఆన్సర్ కదా, నో అంటే ఉంది. సో డూ యూ హ్యావ్ బెంచ్ కార్? ఐ హోప్ ఐ విల్ బై దట్ కార్. ఓకే ఎస్, నో అంటే మీన్ ఎస్. డూ యూ హ్యావ్ ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్? అరే ప్రైవేట్ సోషల్ మీడియా అకౌంట్ ఎక్కడ ఉంటుందండి? ఎందుకు ఉండదండి, అందరూ అఫీషియల్స్ వాడరండి. ఏమో, నేను అఫీషియల్ ఒక్కటే వాడుతున్నా, నాకేం తెలియదు అసలు. సరే ఇప్పుడు మీకోసం ఏమని చెప్పాలి? ఎస్ అని చెప్పాలా? ఎస్. ఎస్, ఓకే. డూ యూ హ్యావ్ క్రష్ ఆన్ ఎనీవన్? ఇప్పుడు నేను నో అని చెప్పాలి, ఇందాకే క్రష్ రావు అన్నాను కదా. సరే ఇప్పుడు నో. ఓకే. మీరు ఎప్పుడైనా దొంగతనం చేశారా?
నో. అంటే చేశారు ఎప్పుడు? చిన్నప్పుడు. చెప్పండి మేడం, పర్లేదు. ఆ, చంపిన్లు, చాక్లెట్లు ఇలాంటివి కాదు, కాదు కాదు, పెద్దది. చాలా పెద్దది అది. ఫన్నీ థింగ్ యాక్చువల్లీ ఇది. మనం మార్కెట్కి వెళ్తాం కదా, మార్కెట్కి వెళ్ళినప్పుడు అమ్మ కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది, అత్తతో వెళ్ళా. మాకు బాగా అలవాటు, అత్త నేను చిన్నప్పుడు చాలా ఒక చిల్ అవుతుండే వాళ్ళం, మంచి కంపెనీ మీకు. కంపెనీ. అయితే నేను అత్త అంటే మనకి టేబుల్ ఇలా ఇంతే ఉంటే అప్పుడు నేను ఇంతే ఉండేదాన్ని అనమాట చిన్నప్పుడు. అయితే మా అత్త కొద్దిగా బేరమాడుతూ ఉండేది, నేను కొద్దిగా ఆ ఫ్రూట్స్ కానీ అన్ని బాస్కెట్లో వేసేసుకుంటూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ అత్త కొనేది తక్కువ, బట్ నేను అన్ని దొంగతనం చేసేది ఎక్కువ అనమాట. అది అక్కడ మొదలైంది ఆ బుద్ధి. ఆ బుద్ధి అంటే అక్కడే లాస్ట్ కూడా, తర్వాత ఎక్కడ దొరికిపోయారా? ఆ, తర్వాత మా అమ్మకి దొరికాను. మా అమ్మకి దొరికి ఇంకోసారి చేసావంటే తాట తీస్తానంది, ఇంకంతే. ఓకే, ఒక 3 ఎమోజీస్ ఇస్తాను మీకు, ఎవరెవరికి ఇస్తారు? ఒకటి స్మైల్, స్మైల్ ఎమోజీ. ఎవరెవరికంటే ఇండస్ట్రీలోనా ఆర్ మీకు మీ పర్సనల్, అది మీ పర్సనల్ అయినా ప్రొఫెషనల్ అయినా, ప్రొఫెషనల్ లైఫ్లో ఎవరికి ఇస్తారు స్మైల్ ఎమోజీ? స్మైల్ అంటే ఎమోజీ మిమ్మల్ని ఆల్వేస్ హ్యాపీగా నవ్విస్తూ మీరు వాళ్ళతో కంపెనీని. మా సిస్టర్కి ఇస్తా, మా సిస్టర్కి ఇస్తా. ఎందుకంటే అది ఎక్కువ నేను డల్ మూడ్లో ఉన్నా లవ్ అనేది చూపించదు, కానీ అంటే నేను తనకి ఎక్స్ప్లోర్ చేయడం రాదు. నా మీద ఉన్న ఎఫెక్ట్, ఇంట్రోవర్ట్ కిడ్. చాలా ఇంట్రోవర్ట్. బట్ నేను డల్గా ఉన్నానంటే అక్క పద బయటకు వెళ్దాం అని చెప్పి మొత్తం నా మూడ్ అంతా చేంజ్ చేసేస్తుంది అనమాట. సో స్మైల్ అంటే అదే. ఇరిటేటింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తారు లైఫ్లో? ఇప్పుడు ఒకటి తగిలాడు నాకు, నేనే అది చెప్పేసాను ఇంకా. కాదులే, త్రినాథ్ అని ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు మోస్ట్ ఇరిటేట్. వాళ్ళు కూడా ఉండాలండి లైఫ్లో. నిజంగా అంటే ఫోన్ చేసి అక్క రేపొద్దున కొద్దిగా ఇంటర్వ్యూ అది ఉంది అది అంటే, కాదు వస్తాను ఓకే అని అంట. కానీ సడన్గా నాకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ అవుతుంది, రే నేను రాలేనురా అంటే, లేదక్క నువ్వు ఎలాగైనా రావాలక్క. రే ఓపిక లేదురా అంటే, లేదక్క నేను అక్కడ మాట ఇచ్చాను, వాళ్ళంతా సెటప్ చేసుకొచ్చున్నారు, నువ్వు వచ్చేయాలక్క అని తింటాడు అనమాట. అండ్ ఇంకొకటి, ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయకపోయినాక, ఏందక్క కొద్దిగా యాక్టివ్గా ఉండు, లేదు మొత్తం డల్ అయిపోయావు నువ్వు అని చెప్పి నన్ను అలా ఇరిటేట్ చేస్తూ ఉంటాడు అనమాట. వాడి కోసం నేను కొద్దిగా నా పెట్రోల్ ఎక్కించుకొని ఓకే ఓకే అనుకుంటూ ఉంటాం. ఆడొక నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు లెక్క, అంతే. ఇరిటేటబుల్ కిడ్ బ్రదర్. అంతే. సో అలాంటి వాళ్ళు కూడా ఉండాలండి. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు అటెన్షన్లో ఉంచాలి కదా. అటెన్షన్లో ఉంచడం, వాడు అటెన్షన్గా ఉంటే చాలు. ఓకే. అంతే. సో లవ్ సింబల్ ఎవరికి ఇస్తారు? లవ్ ఎమోజీ. మై మమ్మీ, మై డాడీ, మై పేరెంట్స్. వాట్స్ యువర్ ఫేవరెట్ డ్రింక్? ఆల్కహాల్, నో, ఫ్రూట్ జ్యూసెస్? ఫ్రూట్ జ్యూసెస్. అందరూ అదే చెప్తారు. లేదు నాకు నిజంగా అలవాట్లేదు, ఉందని చెప్పేస్తాను నేను, నాకు అలాంటిది ఏం లేదు. ఫేవరెట్ ఫాస్ట్ ఫుడ్? పానీపూరి. పానీపూరియా? అంటే పానీపూరి అంటే అంత ఇష్టమా మీకు? చాలా ఇష్టం, కానీ డైట్ వల్ల తినలేకపోతున్నాను. ఓకే, బెస్ట్ డైట్ అడ్వైస్? మార్నింగ్ 8కి ఒక డ్రై ఫ్రూట్స్ అలా తినేసి, 11కి ఒక చిన్న ఫ్రూట్స్ తినేసి, 2కి లంచ్ అంటే చపాతీ ఆర్ ఏదైనా రైస్ తింటే రైస్ తినండి, బట్ అది 1 మీల్ డైట్ అవుతుంది. బిఫోర్ ఈవినింగ్ 6 లోపు ఆర్ 7 లోపే మీ డిన్నర్ కంప్లీట్ చేసేస్తే, సో ఇదే అనమాట. నైట్ అంతా ఇంకా ఎంటీ స్టమక్తో ఉండాలి. సో ఫస్ట్ అలవాటు చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఏం తినకూడదు, ఇదే డైట్. మీరు చేస్తున్నారా? ఇదే ఫాలో అవుతాను, నేను వర్కౌట్ చేస్తాను. మరి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఉంటాయి అబ్బా. అంటే జనవరి 1 నుంచి నేను ఇవి చేసుకుంటాను, జాగ్రత్తగా ఉంటాను, బాగా చదువుకుంటాను. సో నా డైట్ అయితే ఇదే అనమాట. సో నేను ఇలాగే చేస్తాను. రైస్ అయితే నేను తినను, నాకు అలవాట్లు అంటే తగ్గించేసాను చాలా. సో 31st నాకు ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా తినేసి, చాలా పానీపూరి కావాలంటే పానీపూరి అండ్ బిర్యానీ అండ్ షేక్స్, అంతే, షేక్స్, కూల్ డ్రింక్స్, బర్గర్, పిజ్జా, ఇంకా ఏది పడితే, ఇంకా పొట్ట ఎంత ఖాళీ ఉంటే అంత మొత్తం తినేసి Jan 1 నుంచి నేను ఇంకా డైట్ స్టార్ట్ చేయడం అనమాట. ఇదే నాది. సో 31st 1 డే నేను అలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సూపర్. థ్యాంక్ యూ. ఇది జరుగుతుందో జరగదు అంటే రాంగ్ ఆన్సర్స్ కదా. అవును కదా,
మర్చిపోయాను నేను యాక్చువల్లీ. రైట్ ఆన్సర్. అయిపోయినాయి. ఓకే ఓకే ఓకే. ఓకే. అంటే ఫస్ట్ నుంచి ఒక పద్ధతిగా బతుకుదాం అనుకుంటున్నారు. ఫస్ట్ నుంచి పద్ధత అంటే పద్ధతి లేదా ఇప్పుడు? అదే డైట్ పరంగా. ఓ డైట్ పరంగానా? ఓకే సరే ఓకే. మీదేంటి చెప్పండి నాకు, మీరేం చేద్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ నుంచి అమ్మాయిలను చూడకూడదు. ఆల్ సారీ అంటే నిజాలు చెప్పరా? నిజం, ఇది నిజమే సీరియస్. అబ్బే అవి జరగదు. అమ్మాయిల జోలికి వెళ్ళకుండా, అమ్మాయిలు చూడకుండా చక్కగా ఉదయం గుడికి వెళ్ళి నా పని నేను చేసుకుని ఇప్పుడు దాకా మీరు అమ్మాయిని చూస్తూ ఆల్కహాల్ తాగుతూ అలా ఉంటున్నారు. అంతే. ఓ సో ఫస్ట్ నుంచి అలా చేయాలి. చూసారా? 31st రోజు మాత్రం పబ్కి వెళ్ళి బాగా అప్పుడు అమ్మాయిని చూస్తారా? కళ్ళంతా మొత్తం అమ్మాయిలు 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 పెట్టేసుకుని చూసుకుని తర్వాత ఫస్ట్ నుంచి అన్ని ఆపేస్తాను ఇంకా కూల్గా. అసలు జరుగుద్దా ఇది? పక్కా జరుగుతుంది. ఎందుకు అలాగా? సన్యాసం తీసుకుంటున్నారా? అలా కాదు. ఏం జరిగింది మీ లైఫ్ లో? యాక్చువల్లీ నా ఇంటర్వ్యూ, బట్ ఎందుకు అలా తీసుకున్నారు డెసిషన్? అంటే అలాంటిది ఏం లేదు. రిస్క్ ఎందుకు, డబ్బులు వేస్ట్ ఎందుకు అని చెప్పి. అమ్మాయిలతో ఉంటే రిస్క్. డబ్బులు వేస్ట్ కాదు, అంటే వాళ్ళు చేసే థింగ్స్ కి డబ్బులు ఖర్చు అవుతుంది కదా, అందుకని. అంటే ఇప్పుడు అమ్మాయిలు మిమ్మల్ని తీసుకెళ్లి షాపింగ్ ఏం చెయ్యట్లేదు. అసలు జన్మలో జీవితంలో ఎవరి జీవితంలో జరగదు. ఒక అబ్బాయిని షాపింగ్ తీసుకెళ్లే అమ్మాయి ఇప్పటి వరకు నాకు దొరకలేదు. దొరికితే నేను అక్కడ స్టిక్ అయిపోతా. అవునా? పక్కా డామ్ షూర్. సో గుర్తుపెట్టుకోండి, అలాంటి అమ్మాయి ఎవరైనా ఉంటే రెడీగా ఉంది. స్వయంవరానికి నేనే పెడతాను నెక్స్ట్. సో న్యూ ఇయర్ లోనే ఇంక ఇది స్టార్ట్ చేద్దాం. నేనే పెడతా ఓకే డన్. మ్యాట్రిమోనీలో. ఓకేనా? ఇప్పుడు మ్యాట్రిమోనీలు ఎవరు చూస్తున్నాడండి? అందరూ సోషల్ మీడియాలో ఉంటే. ఇన్స్టాగ్రామే మ్యాట్రిమోనీ అయిపోయింది కదా. చూసారా? అది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి మారిపోతాడంట మహానుభావుడు. సో నెక్స్ట్ సమ్మర్ అంటే ఇష్టమా, వింటర్ అంటే ఇష్టమా? వింటర్. ఎందుకు? చలిగుంటుంది కదా, కూల్గా ఉంటాం కదా, కొద్దిగా వెచ్చగా ఉంటే బాగుంటుందని ఆ టైంలో. సో ఇన్ విచ్ సబ్జెక్ట్ వెర్ యూ వర్స్ట్ ఎట్ స్కూల్? సోషల్. సోషల్ ఎందుకండి? ఏదో నిద్ర వస్తుంది ఆ టైంలో మరి. సోషల్ టీచర్ వింటే చచ్చిపోద్దాం. లేదు ఆవిడ మరి ఎక్కడున్నారో తెలియదు. ఉన్నారా? ఉంటే కనుక సారీ. ఇన్ విచ్ సబ్జెక్ట్ వెర్ యూ బెస్ట్ ఎట్ స్కూల్? మ్యాథ్స్ అండ్ సైన్స్. మీకు టెడ్డీ బేర్లు అంటే ఎందుకు ఇష్టం? ఓ మీకు ఎలా తెలుసు టెడ్డీ బేర్స్ అంటే ఇష్టం అని? ఫ్యాన్ అండి నేను. సారీ ఫ్యాన్ కాదు, ఫ్యాన్. ఫ్రాన్ అంటావా? ఫ్రాన్స్ నుంచి వచ్చారేమో వీళ్ళు. ఫ్యాన్. సత్య ఫ్యాన్ కాబట్టి అన్ని టెడ్డీ తెలుసుకుంటా. బేర్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. అవి అంటే ఇప్పుడు మనిషిని అయితే కొడితే తిరిగి కొడతారు, అవి కొట్టినా కొట్టవు కదా, అందుకని ఇంకా ఇది లాజిక్ అన్నమాట. అందుకనే కొంచెంగా హగ్ చేసుకోవడానికి కానీ కొద్దిగా ఏమో అది ఒక మంచి ఫీల్ ఉంటుంది అనమాట. దేవుడా నేను ఎందుకు టెడ్డీ బేర్ గా పుట్టలేదని అనిపిస్తుంది నాకు ఇప్పుడు. ఏం లేదు, నాకు టెడ్డీ బేర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇంట్లో చాలా టెడ్డీ బేర్స్ ఉంటాయి అనమాట. నా బెడ్ మీద అంతా టెడ్డీ బేర్స్. స్ట్రెస్ బస్టర్స్ అన్నమాట. ఓహో అలాగా? ఓకే అంతే. అంతే కదా. దాని నెక్స్ట్ సన్ రైజ్ అంటే ఇష్టమా, సన్సెట్ అంటే ఇష్టం? ఇది బ్యాచులర్ మూవీ చూసారా మీరు ఏమైనా? ఏం లేదు. యాక్చువల్లీ రెండు ఇష్టమే. సన్ రైజ్. మీరు మోస్ట్ ప్రొడక్టివ్గా ఏ టైంలో ఉంటారు? నైటా, డేనా? అంటే ఎనర్జెటిక్. మార్నింగే. నైట్ నిద్ర వస్తుంది కదా ఎవరికైనా. ఓకే. ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ ఈ మధ్య అయితే నేను స్టార్ట్ చేసా రీల్స్ పెట్టడం. చెప్పా కదా ఒకటి తమ్ముడు దొరికాడని, వాడి వల్ల పెట్టాల్సి వస్తుంది. నేను యాక్టివ్గానే ఉంటా, బట్ అంత యాక్టివ్గా అయితే ఉండను. ఒక సర్టెన్ టైంలో పెట్టాలనిపిస్తే పెడతాను తప్ప. బట్ ఈ రీల్స్ గురించి అంటే ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, కొద్దిగా మనలో ఉన్న టాలెంట్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అది. ఓకే. బెస్ట్ ఫ్యాషన్ అడ్వైస్? ఫ్యాషన్ అడ్వైజా? మీకు నచ్చినట్టు మీరు ఉండండి అంతే. ఫ్యాషన్ అడ్వైజ్ అంటే బెస్ట్ ప్లేస్ టు సింగ్? బాత్రూమ్. అంతే. బాగా పాడే పాట ఏంటి బాత్రూంలో? పాడాలా ఇప్పుడు నేను? పాడండి మేడం, పర్లేదు. చచ్చిపోతారేమో ఇప్పుడు జనాలు. ఏం కాదు, చాలాసార్లు చచ్చి బతికి. పర్లేదు, చచ్చిపోయినా నేను పాడతాను. ఈరోజు అదే ఫిక్స్ అయ్యి వచ్చాను నేను. పాడండి, పర్లేదు. వాయిస్ బాగానే ఉంది, ట్రై చేయొచ్చు. ఈ వేళలో నీవు. సో బేసిక్గా ఎంత ఫీల్తో పాడారంటే ఖచ్చితంగా మీకు లవ్ ఉండే ఉంటుంది నాకు తెలిసి. ఎస్, గాట్ ఇట్. సో సరే, లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అయ్యో రామా, లవ్ మీద అయితే నాకు జీరో ఒపీనియన్. అంటే కెరియర్ కంటే లవ్ అనేది
అంటే ఇప్పుడున్న జనరేషన్ నా ఒపీనియన్ చెప్తున్నా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, బట్ నాకు కెరియరే నా నా లవ్ అంతే తప్ప ఫస్ట్ మనం ఏంటనేది జనాలకి చూపించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకున్న తర్వాత అప్పుడు నువ్వు లవ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక లవ్ అండ్ తర్వాత మ్యారేజ్ అనేది కూడా ఒక రెస్పాన్సిబిలిటీ కాబట్టి నిన్ను నువ్వు సెటిల్ చేసుకున్న తర్వాతనే ఎవరినైనా లవ్ చేయొచ్చు అంతే. ఎలాంటి వాడిని హస్బెండ్గా కోరుకుంటున్నారు ఫ్యూచర్లో? నన్ను నా ఫ్యామిలీని అర్థం చేసుకుని, నా ప్రొఫెషనల్ని అర్థం చేసుకుని, నా యాక్టింగ్కి అంటే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తూ నాకు సపోర్టివ్గా నన్ను బాగా ప్రేమించేవాడు దొరికితే చాలు అంతే. అలాంటి వాడే కావాలి నాకు. నన్ను బాగా చూసుకోవాలి అండ్ అంటే మంచి అండర్స్టాండింగ్ ఉండే హస్బెండ్ వస్తే చాలు నాకు. శాలరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఈ మధ్యన బాగా వైరల్ అవుతుంది. శాలరీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇద్దరం కష్టపడతాం కాబట్టి అలా ఏం లేదు. శాలరీ కంటే మనీ అంటే లవ్ కంటే మనీ అనేది కాదు కదా. సో మనీ ఉండాలి మనం బతకడానికి, బట్ అంతకంటే ఒక సపోర్ట్ పర్సన్ అనేది కూడా మన లైఫ్లో ఇంపార్టెంట్. సో అలా నన్ను అర్థం చేసుకునేవాడు వస్తే కనుక ఖచ్చితంగా. మనసున్న మనీ పర్సన్ కావాలంటున్నారు. మనసున్న మనీ పర్సనా? యా, తదాస్తు, దొరకాలి మీకు. సో మీరు అనుకున్నవన్నీ అయిపోవాలి. థ్యాంక్ యూ సో మచ్. సో క్యాట్స్ ఆర్ డాగ్స్? డాగ్స్. సూపర్. సో హూ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? మా మదర్. వాట్స్ సంథింగ్ న్యూ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ? ఎక్స్ట్రాడినరీ మ్యాన్. సో మీ ఫేవరెట్ హీరోస్ ఉన్నారు కదా, అలా మీ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు? హీరోయిన్స్ అంటే సౌందర్య గారు ఆల్ టైమ్, అండ్ ఓల్డ్ సావిత్రి గారు అండ్ నయనతార. సో ఒకవేళ యాక్టర్ కాకుండా ఉండుంటే ఇప్పుడు సత్యశ్రీ ఏం చేస్తుంటే? చెప్పా కదా, ఆర్మీలోకి వెళ్ళి కూర్చునేదాన్ని అంతే. ఆర్మీ. సో మీరు అది కరెక్ట్ కాదు, ఇదే మంచి ప్లేస్ మీకు. సో ఇలానే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ, మీరు ఎంజాయ్ చేస్తూ, లైఫ్ని హెల్దీగా వెల్దీగా మెయింటైన్ చేస్తూ చాలా బాగా బిజీ అయిపోండి. ఇది మా కోరిక, హిట్ టీవీ కోరిక ఇది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఇంత ప్రీషియస్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు పిలవగానే నాకు ఓకే, ఒక మంచి ప్లాట్ఫామ్ ఇది, మళ్ళీ జనాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అని నాకు అనిపించింది. అందుకనే మీరు పిలవగానే నేను వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ ఎంటర్టైనింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. వీ లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, మన సత్యశ్రీ గారి ఎక్స్క్లూజివ్ చిట్ చాట్ విత్ హిట్ టీవీ. సో మీకు ఈ ఇంటరాక్షన్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు సత్యశ్రీ గారి ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అకౌంట్స్ని కూడా ఫాలో అవ్వండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం. అండ్ దెన్ సైనింగ్ ఆఫ్, దేవ్ టంపల. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.